చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వాగ్దానాలు ఇస్తానన్నారు. రైతు భరోసా అన్నారు ఏది, అమ్మఒడి అన్నారు ఏది, పిల్లలకి అన్నారు ఏది, 50 సంవత్సరాల పింఛని అన్నారు ఏది లేదు. ఒక పింఛని 4,000 రూపాయలు ఇస్తానని అది ఒకటి ఇచ్చి దులుపుకున్నాడు. రైతులకి మేలేనా జరిగిందా? జరగలేదు. ఏం జరిగింది రైతులకి? ఒక రైతుకు కూడా కౌలుదారుడికి కానీ రైతుకి కానీ న్యాయం ఏం జరిగింది? నేను మోడీ గారు 2,000 ఇస్తే అందులో నేను 14,000, 16,000, 18,000 ఇస్తానన్నాడు. ఏది ఆ మోడీ గారు 2,000 కానీ చంద్రబాబు నాయుడు గారి పథకం ఏది? ఏమీ లేదు. ఏముంది? ఏమీ లేదు. రాజశేఖర రెడ్డి గారు ఎన్ని పథకాలు ఇచ్చారు? రైతు భరోసా 13,500 రూపాయలు, అమ్మఒడి 18,000 రూపాయలు, 50 సంవత్సరాలు ఆడ మనిషికి 18,000 రూపాయలు, ఫ్రీ బస్సు అన్నాడు. ఏది ఫ్రీ బస్సు? ఏది లేదు. ఒక ఈ ఆడవాళ్ళకి 50 సంవత్సరాలు పింఛనీ మాత్రం 4,000 అది ఒకటే. ఫ్రీ బండి ఏమి ఇచ్చారు? ఫ్రీ బండి అంతా 1000 మందికి ఒక మనిషికి, 1000 మందికి ఒక మనిషికి. ఏది మా జగన్మోహన్ రెడ్డి గారు డోర్ డెలివరీ రేషన్ ఇచ్చేవారు. ఈ రోజు డోర్ డెలివరీ మందు ఇస్తున్నారు. జగన్ గారు ఒక టైం పెట్టారు, 8 గంటలకి బార్లు క్లోజ్ చేసేవారు. ఈ రోజు 10 అయినా సరే బార్ షాపులు తీసేమంటున్నాయి. ప్రతి చోట కూడా కాలేజీల దగ్గర, హాస్పిటల్ దగ్గర అలాంటి కొన్ని అడుగుల దూరంలో ఇన్నాళ్ళ బెల్ట్ షాపులు దూరంగా ఉండి, కానీ ఈ రోజు ప్రతి చోట కూడా అడుగడుగురికి బెల్ట్ షాపులు వచ్చాయి. టైం లిమిట్స్ లేదు. అర్ధరాత్రి అయినా అలాగే ఉంటుంది. ఈ రోజు ఆ లేడీస్ బయటికి వెళ్ళి రావాలంటే, ఇంటికి వెళ్ళాలంటే తాగేసి రోడ్ల మీద కూర్చుంటున్నారు. ఇబ్బందులు పడుతున్నారా మహిళలు? మరి మహిళలు ఇబ్బంది పడరమ్మా. వాళ్ళు 100 రూపాయలు సంపాదించినా తాగేసి రోడ్ల మీద దొల్లుతుంటే ఆ 100 రూపాయలు ఇంటికి చేరకపోతే ఇబ్బందే కదా. మరి ఉచిత బస్సు ఎక్కడా కనిపించలేదు. ఫ్రీ సిలిండర్, ఉచిత బస్సు, కరెంటు ఛార్జెస్ తగ్గిస్తానన్నారు. ఇలాంటి హామీలన్నీ నమ్మి మా ఆడవాళ్ళు కూడా అన్నీ కూడా హామీలు నమ్మి, డ్వాక్రా రుణమాఫీలు ఇలాంటివి కూడా అన్నీ చాలా హామీలు ఇచ్చారు. పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు. పిల్లలకు ఫీజులు కట్టట్లేదు. పిల్లలు స్కాలర్షిప్ల మీద చాలా మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి అది ఎందుకు వేయట్లేదు అంటే అది ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఖజానా ఖాళీ అని చెప్పేసి ప్రతిసారి అనడం జరుగుతుంది. ఏ పథకాలు ఎవరికి ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఇస్తారో లేదు కూడా గ్యారంటీ లేదు. నేను గ్యారంటీకి ఇస్తానని చెప్పి ఆ రోజున పదవిలోకి వచ్చాడు ఆయన. రైతు భరోసా ఇవ్వలేదు. మోడీ గారు ఎప్పుడు 2 ట్రిప్పులు వేసాడు ఆయన. ఈయన 2 ట్రిప్పులకి ఎక్కడ పోయిందో తెలియదు. జగన్ గారి ప్రభుత్వంలో మోడీ గారు రైతు భరోసా 2,000 పడినంటే ఆ రోజు ఆ మన్నాడు దాంతోపాటు ఆయన సమానంగా ఇచ్చేవాడు. దాన్ని మర్చిపోయాం రైతులు. అప్పుడని కష్టాలు బాగాలేకపోయారు, విద్యార్థులు కష్టాలు బాగాలేకపోయారు. కనీసం ఆయన పథకాలు ఇవ్వలేదు, ఏమీ లేదు. ఏమైనా కూడా డిక్లేర్ చేసి చెప్తున్నాడు ఆయన. దాన్ని బట్టి రైతులకి బాధగా ఉంది. మద్దతు ధర ఎలా ఉంది? ఇవాళ టీ తాగితే 20 రూపాయలు, భోజనం ఎత్తు 200 రూపాయలు, భర్త 10 ఎత్తే ఏం కడతండి? అప్పుడు 300 రూపాయలు అమ్మనోడు భర్త టీ తాగితే 10 పైసలు, ఇప్పుడు టీ తాగితే 10 రూపాయలు. రేషియో ఏం సరిపోయింది? ఇవాళ 2,000 రూపాయలు మద్దతు ధర ధాన్యానికి ఇస్తే రైతుకి మిగులుతాడండి. ఇలాగే రైతుకి ఏమి తినడానికి 10,000 13,500 కాదు, నేను వస్తే 20,000 ఇస్తాను. 20 పైసలు అవ్వలేదండి, 20,000 కాదు. కానీ పేదోడు వేళ మంచి బతికాడండి. చక్కగా వాడు నిజంగా 4 పూటలు బ్రతికాడండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు ఉన్నప్పుడే. అలాగే ఇవాళ ఆర్బీకేలు సచివాలయ వ్యవస్థ కాళ్ళ దగ్గర పంపించాడండి. ధనంగా ఇవాళ ఆధార్ కార్డు చేయాలన్నా, ఏదన్నా రేషన్ కార్డు చేయాలన్నా 3,000 2,000 ఇప్పుడు వచ్చి నిజంగా చాలా చిరాకు పడుతున్నారు చాలా మంది. ఆ రోజు అలా కాదు కదా. సచివాలయంలోకి వెళ్ళి కూర్చుంటే కాళ్ళ దగ్గరకు వచ్చేసి వాలంటీర్ ఇచ్చేసేవాడు. కాళ్ళు కూడా కదపకుండా పనులు చేయించుకునేవారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు యథార్థవంతులు. ఆయన చెప్పారంటే చేస్తారు. మాది ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర ధరలన్నీ తగ్గిస్తున్నారు. ఏమైనా తగ్గాయంటారా? తగ్గలేదు. మార్కెట్లోకి వెళ్ళే వాళ్ళకి మంట తగులుతుంది కదా, తెలియట్లేదండి. ఎక్కడో అక్కడ ఎడుతున్నారు. కాకపోతే పైకి చెప్పుకోలేరు. ఏవైనా లోపల మంట ఉంటుందండి. పైకి మంట తెలిపినోడు ఆ రోజుకే మర్చిపోతాడేమో కానీ లోపల మంట ఉన్నోడు నిత్యం ఉంటుంది. రగిలిపోద్ది ఆ రోజు ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు. రేపు పొద్దున్న ఎలక్షన్కి వెళ్ళేటప్పుడు ఆ మంట అంతా బయటకు వస్తుంది సార్. ఈ రోజు చెప్పరండి, చెప్పవలసిన అవసరం ఉంది. పడిపోయాం, ఒకసారి గోతులో పడిపోయిన తర్వాత లేగాలి, లేచిన తర్వాత ముడికి కడుక్కోవాలి, తప్పదు. వేరే